హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. మరొక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. రండి చూద్దాం. మా సుక్మాలో మేళ అయితే జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరుపుతారనమాట మేళ. ముందు రోజు అయితే సుక్మాకి దగ్గరలో రామవరం అనే ఊరు ఉంటుంది. అక్కడ చిట్పట్ మాత అనే అమ్మవారు ఉంటారు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ముందు రోజు అక్కడ మేళా జరిపిన తర్వాత మన్నాడు సుక్మాలో చేస్తారు. ఈ మేళా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సుక్మా అసలు జనం చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారు. అసలు ఇసుకెత్తే రాలరు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఎలా ఉందంటే కుంభమేళ ఎలా ఉందో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఆ విధంగా ఉంది. కొత్త వాళ్ళు ఇంతమందిలోకి వెళ్తే బయటకు కూడా రాలేని పరిస్థితి అనమాట. నిజంగా చాలా రష్గా ఉంది. నేను సుక్మా మేళా చూడడం ఫస్ట్ టైము. రామవరం మేళాకి అయితే వెళ్ళాము, కానీ ఇది ఫస్ట్ టైము. మా అమ్మగారు కూడా ఉన్నారు, మా అమ్మగారిని తీసుకెళ్ళాను. ఆవిడైతే చాలా భయపడ్డారనమాట. చూడాలని చాలా ఆశపడ్డారు తీసుకెళ్ళమని. అక్కడికి వెళ్ళిన తర్వాత జనాన్ని చూసి భయం వేసి నా చున్నీ పట్టుకుని నడిచారు. ఎందుకంటే దారి కూడా తెలియదు, దారి తప్పితే తనకి ఇంటి దారి కూడా తెలియదు. అందుకని చెప్పి పైగా భాష కూడా రాదు. ఇక్కడ గుండి భాష మాట్లాడతారు కోయోళ్ళు అయితే, ఆదివాసీలు. మిగతా వాళ్ళు ఎక్కువ హిందీ మాట్లాడతారు. తెలుగు చాలా తక్కువ. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలా తక్కువ. ఇది మనోజ్ దేవ్ గారి ఇల్లు. అంటే ఈ ఊరికి రాజు అని చెప్పొచ్చు. కోట అంటారనమాట మనోజ్ దేవ్ గారి హౌస్. ఇక్కడే మందిరం ఉంటుంది, గుడి ఉంటుంది, అమ్మవారి గుడి. ఇక్కడ నుంచి అయితే మేళా స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడే అమ్మవారికి పూజలు అవి చేసి జాతర కింద చేస్తారు. మన సైడ్ అయితే జాతర అంటాము, ఇక్కడైతే మేళా అంటారు. కానీ ఆదివాసీలందరూ ఇక్కడే ఉంటారనమాట. చూసారా మా అమ్మగారు నా చున్నీ పట్టుకుని ఎలా నడుస్తున్నారో మీకు కూడా చూపించాలనిపించి చూసే. ఆదివాసీలందరూ కూడా ఈ విధంగా డాన్స్ చేసి చాలా ఆనందంగా ఉంటారు. మేళా అంటే చాలా ప్రసిద్ధి వీళ్ళకి, ఒక స్పెషల్ అకేషన్ అనమాట. మనకి సంక్రాంతి, దీపావళి అలా ఎలాగో ఇక్కడ మేళా అలా అనమాట ఆదివాసీలకి. ఎంత బాగుందంటే చూడడానికి. మీకు కూడా చూపించాలి. మీకు తెలియదు కదా ఆదివాసీల గురించి, బయట ఉన్న వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. మా ప్లేసుల్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తుంది. మేము ఉన్నది ఛత్తీస్గఢ్ సుక్మా ఏరియా. ఇక్కడ అంతా ఆదివాసీలే ఎక్కువ. ఎంత ఆనందంగా డాన్స్ చేస్తున్నారంటే ఇది ఆదివాసీల ఫేమస్ డాన్స్ అనమాట. పెళ్ళిళ్ళైనా జాతరలైనా ఏదైనా సరే వీళ్ళు ఈ విధంగా డాన్స్ పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. చూసారా ఎంతమంది ఉన్నారో. ఉత్తప్పుడు అయితే పెద్ద జనం కనిపించరు. ఈ మేళా టైంలో ఎక్కడెక్కడ నుంచి లోపల నుంచి ఊళ్ళల్లో కూడా జనాలందరూ వస్తారు. అసలు ఇది సుక్మానా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను రామవరం జాతరకి వెళ్ళడం కుదిరింది, కానీ నాకు ఇక్కడ సుక్మా జాతరకి వెళ్ళడం అవ్వలేదు. ఫస్ట్ టైం మా అమ్మగారితో పాటు నేను వెళ్ళాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. అలాగే చుట్టుపక్కల ఉన్న అమ్మవార్లందరినీ కూడా తీసుకొచ్చి గుడి దగ్గర పెట్టి పూజలు చేసి ఈ మేళా చేస్తారనమాట. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.